మనం ఇక్కడ ఇప్పటిదాకా చెప్పుకున్నాం డేటా టైప్స్ ఏం చెప్పుకున్నాం, ఇంటీజర్, ఫ్లోట్, డబుల్, క్యారెక్టర్ అని చెప్పుకున్నాం కదా. డేటా టైప్స్ కూడా ఫార్మాట్ స్పెసిఫైయర్స్ ఉంటాయి, అంటే షార్ట్ కట్స్ అన్నట్టు డెనోట్ చేయడానికి ఉంటాయి. ఇంటీజర్కి %d నైనా యూజ్ చేయొచ్చు, లేదంటే %i నైనా యూజ్ చేయొచ్చు. మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు రెండిట్లో ఏది యూజ్ చేసినా కానీ మనకి ఇంటీజర్ కింద తీసుకుంటుంది, అవుట్పుట్ అనేది చూపిస్తుంది. నెక్స్ట్ ఫ్లోట్కి %f అని తీసుకోవచ్చు, లేదంటే %d అని తీసుకోవచ్చు. డబుల్కేమో LF, క్యారెక్టర్కేమో %c అని తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రింట్ 3.5 అండ్ 4.5 అనుకుందాం. ఇదేంటిది ఫ్లోట్, x = 3.5 అండ్ y = 4.5. అంటే ప్రింట్ f %f. ఇప్పుడు %f అంటే ఏంటిది, ఫ్లోట్కి ఫార్వర్డ్ స్పెసిఫైయర్ ఏంటిది %f కాబట్టి మనం ఇక్కడ %f అని తీసుకున్నాం. ఇక్కడ x అండ్ y అని తీసుకున్నాం. మనకి ఈ x ఈ y అవుట్పుట్స్ కావాలి కాబట్టి ఇక్కడ x అండ్ y అనేది తీసుకున్నాం కదా, అలా.